ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పూర్ణ, ఏమైంది? ఏమండి, సమంత అండి. చూసారా అండి, అదెంత పిచ్చి పని చేసిందో. మనం బతుకుతున్నదే దానికోసం కదా. అదే ఇలా చేసుకుంటే మనం దేని గురించి బతకాలండి? డాక్టర్ సమంత, భయపడాల్సిన పనేం లేదు శంకర్ ప్రసాద్ గారు. షీఈ్ ఆల్ రైట్. విషయం మొత్తం కక్కించాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మనవరాలికి మళ్ళీ ప్రాణం పోశారు. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, తను పాయిజన్ తీసుకుందని గుర్తించి ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళకి చెప్పాలి. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పుడైతే ఏమీ భయం లేదు. వెళ్ళి మీరు చూడొచ్చు. వెళ్ళండి. సమంత, సమంత, ఏంటే ఈ పిచ్చి పని? ఎవరిని సాధిద్దామని చేశావు? కొడుకు కోడలు మా కళ్ళ ముందు పోయినా మీకోసం బతుకుతున్నాం. మా ఊపిరి ఆగిపోయేలోగా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని బతుకుతున్నామమ్మా. అలాంటిది నువ్వు ఈ పని చేస్తే మేమెలా తట్టుకుంటామమ్మా? ఏమండి, చెప్పండి, దానికి చెప్పండి. సారీ నాని, మీరు ఇంత బాధపడతారని తెలిసిన ఆవేశంలో ఈ పని చేశాను. సారీ చెప్పాల్సింది నువ్వు కాదమ్మా, నేను. అనవసరంగా నేను నిన్ను తిట్టాను. ఆ బాధ నువ్వు తట్టుకోలేకపోయావు, అంతే కదా? వంశీ అంటే నాకు ప్రాణం తాతి. తను నా జీవితంలోకి వచ్చాడని ఆనందించే లోపే ఆ వర్ష తనను నాకు దూరం చేసింది. దాంతో నేను వంశీని మర్చిపోలేకపోతున్నాను. ప్రాణాన్ని మర్చిపోతే శవమే మిగులుతుంది తాతి. నేను మర్చిపోలేదు. మర్చిపోద్దమ్మా, నిన్ను వంశీని ఒక్కటి చేసే బాధ్యత నాదే. అటు సూర్యుడు ఇటు ఉదయించినా నీకు వంశీ దూరం కాడు, కానివ్వను. దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను, ఎంతకైనా తగిస్తాను. నీ వంశీని నీకు అప్పగిస్తాను. థ్యాంక్స్ వదినా, ఇది నీ వల్లే బతికింది. పూర్ణ, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, ఇది విషయం తాగిన సంగతి వదినే చూసింది. తను చెప్తేనే మేము హాస్పిటల్కి తీసుకొచ్చాం. అందుకే మన మనవరాలు మళ్ళీ మనకి దక్కిందండి. దానికి కారణం వదినే. థ్యాంక్స్ చెల్లెమ్మా. అయ్యో అన్నయ్య, మీరు నాకు చేసిన దాంతో పోలిస్తే ఇదంత కాదు. మీ రుణం తీర్చుకోవటానికి కొంత ఉపయోగపడింది అంతే. ఏమండి, ఎప్పుడింటికి తీసుకెళ్లొచ్చో ఓసారి మాట్లాడొద్దాం పదండి.
మనవరాలా అంతా ఓకేనా? సూపర్ గ్రానీ. నువ్విలా తిరుగుతూ ఎంత ఆలోచించినా కీళ్ల నొప్పులొస్తాయి కానీ పరిష్కారం దొరకదు. మరేం చేయాలి గ్రానీ? చచ్చిపోవాలా? కాదు, చనిపోయినట్టు నటించాలి. నువ్వు మరణం అంచుల దాకా వెళితేనే నీ వాళ్ళకి నీ మీద ప్రేమ వస్తుంది. ఒకవేళ నేను నిజంగా చనిపోతే? ఇది పాయిజన్ లాంటిది, చంపదు. మరి డాక్టర్ చెప్పారు కదా. ఏం చెప్పాలో నేను చెప్పిస్తాను కదా, నీకెందుకు? థ్యాంక్స్ గ్రానీ, నీ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. చెప్పాను కదా, ఆట ఎలా ఆడితే గెలుపు మనకి వస్తుందో నాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, వంశీ నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. శంకర్ ప్రసాద్ చైర్మన్ కుర్చీ నా కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇక వంశీ నా సొంతమవుతాడు. అత్తయ్య, ఆయన వచ్చేసారు, రండి. రాధా, మీ నాన్నగారేరా? రాలేదమ్మా. ఏ ఆయన బయట ఉండటం కన్నా జైల్లో ఉండటమే మంచిదని బెయిల్ ఇవ్వనన్నారా? అంజీ, మీ నాన్నగారు మీరు వస్తారని అత్తయ్య ఎదురు చూస్తుంటే మీరు ఒక్కరే వచ్చారేంటండి? ఏం చేయమంటావు రాణి? ఆయన నాతో మన ఇంటికి రాను అన్నారు. అదేంటి బాబు, ఇక్కడికి రాకుండా పాప ఎక్కడుంటారో? ఇంకా అక్కడ మన ఇల్లుందని అపోహలో ఉన్నారేమోరా. లేదని నువ్వు చెప్పలేదా? నేను చెప్పకముందే జరిగిందేంటో ఆయనకి తెలుసు. నిలువ నీడలేదని కూడా తెలుసు. అన్నీ తెలిసినా సరే అహంకారం తగ్గలేదు. అందుకే ఇక్కడికి రాను అన్నారు. ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన కర్మ తనకి లేదు అన్నారు. ఈ ఇంటికి రాను అంటే అసలు ఆయన రారు, బయటికి రాలేనని చెప్పాల్సింది. అంజీ, నోర్మోయ్. ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? చూడు రాణి, అంజీ అన్న దాంట్లో తప్పే ఉందిలే. ఆయన బయటికి రావడానికి కారణం నువ్వే కదా. అలాంటి నీ గురించి, ఈ ఇంటి గురించి ఆయన ఎంత చులకనగా మాట్లాడారో నాకు తెలుసు. ఆయన ఇంకా మారలేదని నువ్వే తెలుసుకోవాలి. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అండి? సార్ ఆస్తులు పోయాయి, పరువు పోయింది అనే బాధలో ఉన్నారు. ఆ కోపంలో నన్ను 4 మాటలంటే అలా వదిలేసి వచ్చేస్తారా? పాపం, ఆయన ఎక్కడికని వెళ్తారు? అవును రాధా, మీ నాన్నకి అహంకారం ఉంది. ఎవరి ముందు తలవంచను అనే మొండితనం ముందు నుంచి ఉంది. అలాంటి మనిషి ఇప్పుడు ఎలా బ్రతుకుతారు? మెల్లగా మనమే సర్ది చెప్పుకోవాలి, అంతేకాని వదిలేస్తే ఎలా చెప్పు? అమ్మా, ఏంటమ్మా నువ్వు రాణి నేను నాన్నను వదిలేసి వచ్చినట్టు అలా మాట్లాడతారేంటి? నేను రమ్మనే చెప్పానమ్మా, కానీ ఆయన రాణి నీడలో బ్రతకాల్సిన అవసరం లేదని, ఆయనకి కష్టం వస్తే ఆదుకునే కోటీశ్వరులు చాలామంది ఉన్నారని మొండిగా వాదించే మనిషితో
ఏం మాట్లాడాలమ్మా? రాను అని మొండికేసిన మనిషిని ఎలా తీసుకురమ్మంటారు? మరి బాబు అంతగా చెప్పినా రాను అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారో? వదిలేయటమే. ఎలా వదిలేస్తామమ్మా? సార్ పరాయి వాళ్ళు కాదు, మన మనిషి. మనం ఎలా వదిలేస్తాం చెప్పు? చూడు రాణి, ఆయన నా తండ్రి కాబట్టే నువ్వు మన అనుకుంటున్నావు. కానీ ఆయన మాత్రం నిన్ను నేను పెళ్లి చేసుకోబోయే మనిషిలా, నేను ప్రేమించిన మనిషిలా అంతవరకు ఎందుకు? అసలు ఒక మనిషిగా కూడా చూడటం లేదు. అదే నాకు నచ్చట్లేదు. ఆ అహం తగ్గితే ఆయనే వస్తారు. వదిలేసి సీను, టాబ్లెట్స్ ఇవ్వు. ప్రియా, ఇవి వేసుకోమ్మా. నాకొద్దు డాడీ, చేదుగా ఉంటాయి. అలా అంటే ఎలా అమ్మా? దెబ్బ పూర్తిగా తగ్గాలి అంటే టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. చేదుగా ఉన్నాయంటే నీకు అర్థం కావడం లేదా? నాకొద్దు. నా అన్నమాట వినాలి కదా, మా అమ్మవి కదూ, వేసుకోమ్మా. ఒక పని చెయ్యి, నా బదులు నువ్వు వేసుకో. ప్రియా, నీకు ఆడుకోవాలని లేదా? ఎందుకు లేదు, కానీ మీరే ఎవ్వరూ నన్ను ఆడుకోనివ్వట్లేదు. నువ్వు ఈ టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎప్పటికీ ఆడుకోవడం ఉండదు. ఎందుకు? టాబ్లెట్స్ వేసుకోకపోతే నీకు నొప్పి తగ్గదు. నువ్వు బాధపడితే డాడీ తట్టుకోలేరు, అందుకే ఆడుకోనివ్వరు. అయితే టాబ్లెట్స్ వేసుకుంటే ఆడుకొనిస్తారా? ఆడుకొనిస్తారు. సరే, వేసుకుంటాను. డాడీ, ఇటివ్వు. గుడ్ గర్ల్. ఇప్పుడు ఆడుకోవచ్చా? వెళ్ళి ఆడుకోమ్మా. హే, గుడికని వెడితే ఇలా జరిగిందేంటా అని బాధపడ్డాను బాబు. కాని ఆ దేవుడే పాపను కాపాడాడు. కాపాడింది దేవుడు కాదు, ఒక మనిషి. అతనే సమయానికొచ్చి రక్తమిచ్చి ఉండకపోతే పాప పరిస్థితి ప్రమాదంగా ఉండేది. అంత హెల్ప్ చేసిన మనిషికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. నాకదే బాధగా ఉంది. అప్పుడున్న హడావిడిలో నీకు పరిచయం చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. కానీ అతనెవరో గాని రియలీ గ్రేట్. ఒక యాడ్ చూసొచ్చి నా కూతురి ప్రాణాలు నిలబెట్టాడు. అవును సార్, మన హాస్పిటల్ రికార్డ్స్ లో అతని పేరు నెంబర్ ఉంటుంది కదా, అవిస్తారా? నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పొస్తాను. ఆ రోజు డీటెయిల్స్ తీసుకోలేదని సీను చెప్పాడు. అదేంటి, ఫార్మాలిటీ కదా సార్. నిజమే సీత, కానీ అప్పుడు ప్రియా ఉన్న స్థితిని చూసి అదే బ్లడ్ గ్రూప్ అనగానే వెంటనే అతన్ని బ్లడ్ బ్యాంకుకు తీసుకుని వెళ్ళిపోయాం. ఆ సమయంలో అంత మాట్లాడినా పేరు అడగలేదు, ఫోన్ నంబర్ కూడా తీసుకోలేదు. తప్పు చేశాను సీత. సహాయం చేసిన వాళ్ళకి ఎలాగైనా థ్యాంక్స్ చెప్పాలి. అతనెవరో నేను వెతుకుతాను, తప్పకుండా కృతజ్ఞతలు చెప్తాను. నేను అతని కోసం వెతుకుతున్నాను సీత. ఈసారి కనిపిస్తే తప్పకుండా ఇంటికి తీసుకొస్తాను, నీకు పరిచయం చేస్తాను. సూర్య గారు, పిల్లలు కనిపించటం లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, వాళ్ళు వెతికి పెడతారు కదా. ఇది ఎలా సాధ్యం చలపతి గారు? పిల్లలు తప్పిపోయి ఇప్పటికి 18 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏమని కంప్లైంట్ ఇస్తాం? ఏ ఆధారం చూపించి వాళ్ళని వెతకమనాలి? నిజమే సార్, కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలియకుండా ఎక్కడని వెతుకుతాము, ఎలా వెతుకుతాము? గమ్యం తెలియని ప్రయాణమైనా వెళ్తూ ఉండాలి. తీరం కనిపిస్తుందన్న ఆశతో ప్రయాణిస్తూ ఉండాలి.
ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. కీర్తి, వర్ష ఎలా ఉంటారో తెలియకపోయినా వాళ్ళని వెతకాలి. ఒక్కోసారి వాళ్ళు మన పక్కనే ఉండొచ్చు, మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ వాళ్ళే వీళ్ళని మనం పోల్చుకోలేకపోవచ్చు. అయినా సార్, నాకు సందేహం. వర్ష చంటిపిల్ల అయినా కీర్తి కొంచెం పెద్దదే కదా, కనీసం కీర్తికైనా గుర్తుండాలి కదా. తనైనా మనల్ని వెతుక్కుంటూ రావాలి కదా. అలా ఎందుకు జరగలేదు సార్? పిల్లలు పూర్తిగా పెరిగే వరకైనా వాళ్ళతో ఉంటారు కాబట్టి వాళ్ళని ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. కానీ కీర్తి విషయంలో అలా జరగలేదు. తన కొంచెం ఊహ వచ్చేసరికి మనం అందరం తనకు దూరం అయిపోయాం. తనెక్కడుందో, ఎలా పెరుగుతుందో తెలీదు. తలకు మించిన భారంలాగా వర్ష తనతోనే ఉంది. ఆ వయసులో బాధ్యతల మీద పడితే గతం ఎలా గుర్తుంటుంది? అందుకే మనం వాళ్ళని వెతుకుతున్నాం, కానీ వాళ్ళు మనల్ని వెతకడం లేదనిపిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వర్ష ఎక్కడ ఉందో, ఎలా ఉందో అన్న ప్రశ్నలే మిగిలాయి. ప్రతి ప్రశ్నకి ఆ భగవంతుడే సమాధానం చెప్తాడు. ఖచ్చితంగా వర్షాన్ని నా దగ్గరికి చేరుస్తాడు. నా మనవరాల్ని నేను శంకర్కి అప్పగిస్తాను. అప్పుడైనా వాడు నన్ను నమ్ముతాడు. నేను స్నేహానికి సాయం చేసేవాడినే కానీ ద్రోహం చేసేవాడిని కాదని తెలుసుకుంటాడు. ఏమేం సాయి? టైర్ పంచర్ అయినట్టుంది సార్. స్టెప్ని మారుస్తాను. త్వరగా మార్చు. ఈ టైరే సార్ పంచర్ అయింది. తొందరగా కానీ. సార్ జాకీ మర్చిపోయాను సార్. బయటికి వెళ్తున్నప్పుడు అన్నీ చూసుకోవాలి కదా. ఇక్కడికి దగ్గరలో పంచర్ షాప్ కూడా ఉన్నట్లేదు. అదిగో ఏదో కారు వస్తున్నట్టుంది, వాళ్ళ దగ్గర ఉందేమో అడుగుతాను. సార్ మీరెందుకు సార్, నేను వెళ్తాను. అన్నా, మా కార్ టైర్ పంచర్ అయింది. మా కారులో జాకీ లేదు. మీ కారులో ఉంటే ఇస్తారా? మేడం, వాళ్ళకి జాకీ కావాలంట, ఇమ్మంటారా? అదేంటి సీను అలా అడుగుతావు? కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి కదా, అది మన ధర్మం. ఇవ్వు. డిక్కీలో తీసుకో. సరేనా? ఆగే నా రే పవలు పడిలే చెయ్యి
అన్నా జాకీ లోపల పెట్టేశాను. సరే. ఓకే. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పావా? చెప్పలే సార్, మర్చిపోయాను. సాయం చేసిన వాళ్ళకి చెప్పాలి కదయ్యా. చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదు సార్. సమంత జీవితం ఇలా అయిందని ఎప్పుడో మనకి దూరమైన రఘు సీతలకు చెప్తున్నావా? ఏ దేవుడు కరుణించడం లేదు. ఎంత చెప్పినా వంశీ కనికరించడం లేదు. వంశీ లేకపోతే తను బతకలేనని చెప్తున్నా సమంతని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. దాని జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉంది.